మనము చాలాసార్లు ఏదో సాధించాలని చెప్పి, ఎదగాలని చెప్పి, అభివృద్ధి చెందాలని చెప్పి, ఇక గత సంవత్సరం లాగా నేను ఉండకూడదు, నేను ఒక ప్రత్యేకంగా స్పెషల్గా బ్రతకాలి, ఏదైతే నేను ఎదురు చూస్తున్నానో అది ఈ సంవత్సరం పొందుకోవాలి, ఇలాంటి ఆలోచనలు సహజంగా మనకి వస్తూ ఉంటాయి. కానీ ఎలాగ ఆ స్థాయిలోకి వెళ్ళాలో, ఎలాగ అది సాధించాలో, ఎలాగా దాన్ని రెక్టిఫై చేసుకోవాలో మనకు అది అర్థం కాదు. హల్లెలూయా. అర్థం కాదు. అర్థం కాని ఆ సమయంలో మనము నిరాశ చెందుతూ ఉంటాం. ఎంత ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకని అలాగ నేను వాళ్ళలాగానే ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాను, ఎందుకు నేను ఎప్పటి నుంచి అనుకున్నటువంటి దాన్ని సాధించలేకపోతున్నాను అని నీలో ఒకలాంటి నిరాశ అనేది రావడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అందుకనే నీవు బాగుపడాలంటే నేను చెప్పినటువంటివి ఆలోచన చేసి నీలో ఉంటే అవి తీసేసుకో. హల్లెలూయా. నీవు బాగుపడకపోవటానికి కారణము అవే కాబట్టి అవి నువ్వు తీసేసుకోవాలి. ఈరోజు మనం అనుకుంటాం అవి చాలా సింపుల్, అవి ఏముంది, నేను ఎప్పుడు వినే మాటలే కదా, చాలాసార్లు చదివిన మాటలే కదా అనుకుంటాం. చాలా అవివేకం అది. నువ్వు అలాగ అనుకుంటావు కానీ చాలా అవివేకం. ఆ అవివేకపు ఆలోచనే సీరియస్గా దాన్ని ఆలోచన చేయకుండా చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకనే ఫస్ట్ వన్ మనము తీసివేసుకోవాల్సింది, రెక్టిఫై చేసుకోవాల్సింది, మానుకోవాల్సింది అసూయ, ఈర్ష్య. ఏం చెప్పండి? అసూయ, ఈర్ష్య. చాలా చాలా బాధ ఏంటంటే ప్రతి మనిషిలో ఇది కనబడతా ఉంటుంది. ప్రతి మనిషిలో కనబడతా ఉంటుంది. అసూయ అనేది, ఈర్ష్య అనేటువంటిది ఖచ్చితంగా నీవు ఆలోచన చేసి నీలో ఉన్నదో లేదో పరీక్షించుకొని దానిలో నుంచి నువ్వు బయటకు రాకపోతే ఇది ఎలాంటిదంటే నీకు ఒక క్యాన్సర్ పుండు లాంటిది. ఇది క్యాన్సర్ పుండు లాంటిది. కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం, మా మంగమ్మక్క ఉందనుకో, ఒకప్పుడు మంగమ్మక్కకి ఏమీ లేవు, అసలు ఈ రోజున సైకిల్ మీద వస్తుంది, తర్వాత బైక్ మీద వచ్చింది, కారులో వచ్చింది, అసలు ఏంది వాళ్ళు అట్టున్నారు. ఒకప్పుడు ఆ స్థితి అట్టుంది తెలుసా. గొప్పగా చెప్పుకుంటే పర్వాలేదు, కానీ అసూయతో నువ్వు ఆలోచన చేస్తే నీవే నష్టపోతూ ఉంటావు. అంటే ఒకప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే ఉండాలని నీ మనసు ఏమన్నా ఇష్టపడుతుందా? చాలా ప్రమాదం. ఇక్కడ యాకోబు యొక్క భార్య చూడండి ఏమంటాముంది. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో గర్భఫలము నిమ్ము. అసూయ అలాంటి పనులు చేస్తుంది. జాగ్రత్తగా వినాలి. అంటే బిడ్డలను కన్నవారిని చూసి నీలో అసూయ వస్తుంది. ఈ అసూయ ఎంతవరకు దారితీస్తుందంటే భర్తతో గొడవ పడేటట్లు చేయగలదు, అంతే ఇంకా అవసరమైతే ఆ పసిబిడ్డను చంపేటట్లుగా కూడా చేయగలదు. అంత ప్రమాదం అసూయ. నాకు లేని సంతానం నా ఆడపడుచుకి ఎందుకు ఉండాలి, నాకు లేని సంతానం నా వదినకి ఎందుకు ఉండాలి, నాకు లేని సంతానం నా తోడి కోడలకి ఎందుకు రావాలి. ఇది మనసుల్లో ఉన్న అసూయ హత్య చేసేదాకా దారితీస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అన్ఎక్స్పెక్టెడ్గా అందరు ఇంట్లో ఆడుకుంటా ఉన్నారు. సడన్గా పసిపాప కనపట్టలేదు, అబ్బాయో అమ్మాయో. అరే ఇల్లు మొత్తం ఎదికారు, గదులు గదులు చూశారు, పెట్టెల కింద బీరువాల కింద చూశారు, పిల్లలు ఆడుకుంటే ఏమైనా పోయారేమోనని. వంటగదిలోకి వెళ్ళారు, వంటగదిలో ఆ సెల్ఫ్లు ఉంటాయి కదా, ఏమన్నా తీసుకొని లోపలికి పోయారేమోనని. బియ్యపు రమ్ములు ఎదిగారు, ఎక్కడా లేదు పిల్లలు, అమ్మాయి అబ్బాయో ఒక్క పిల్లే. అరే ఏమైందని చెప్పి ఆలోచన చేస్తే ఎక్కడ కనిపించలా. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి ఎదిగితే ఇంటి మీద నీళ్ళ ట్యాంకీలో ఉందంట. ఎవరు ఈ పని చేశారంటే సొంత ఆడపడుచే. మా వదినకి ఎందుకు పిల్లలు ఉండాలి, నాకు పిల్లలు లేరు. మా వదిన పిల్లలతో ఆటాడుకుంటే, మా అన్న పిల్లలతో ఆటాడుకుంటే తట్టుకోలేకపోతున్నాను. అన్న కూడా కాదు ముఖ్యం, వదిన సంతోషంగా ఉండకూడదు. చాలా ప్రమాదం. నిన్ను ఈ అసూయ నీలో ఉంటే నువ్వు హత్యలు కూడా చేస్తావు. నీకంటే మంచిగా ఎవరైనా ఉన్నారా, నువ్వు ఓర్చుకోలేవు. వాళ్ళని నష్టపరచడానికి ఎంత దూరమైనా పోతావు. వాళ్ళు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేవు, వాళ్ళు నవ్వుతూ ఉంటే ఓర్చుకోలేవు, వాళ్ళ మంచి బట్ట కడితే ఓర్చుకోలేవు, ఒక మంచి వాహనంలో తిరిగితే ఓర్చుకోలేవు. భార్య భర్తలు సంతోషంగా ఉంటే నీ ఒళ్ళంతా పంపరలేగుతూ ఉంటుంది. ఈ రోజున అత్తలైనటువంటి వాళ్ళకు కూడా అలాంటి దుష్ట ఆలోచన ఉంది చాలామందికి. నాతో అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమంటే నీ కొడుకు నీ కోడలే కదా, ఆనందంగా ఉంటే నువ్వెందుకు తట్టుకోలేకపోతున్నావు? నీ కొడుకు నీ కోడలే కదా, సంతోషంగా ఉంటే, చిలకా గోరింకల్లాగా ఉంటే నువ్వు ఇంకా సంతోషపడి సంబరపడి వాళ్ళ వ్యక్తిగత ప్రైవసీకి ఆనందానికి నేనెందుకు అడ్డుగా ఉండాలని చెప్పి నువ్వు పక్కకి వెళ్ళిపోవాలి, ఇంకొక ఇంటికి పోవాలి, లేదా ఇంకొక నీ పని ఏదో నువ్వు చూసుకోవాలి, నీ బెడ్రూమ్లోకి నువ్వు వెళ్ళిపోవాలి. కానీ నీకెందుకు అలాంటి ఆలోచన వస్తుంది? అసూయ. ఒక అమ్మాయి భర్తతో సంసారం చేయకుండా నాకు విడాకులు కావాలని చెప్పి పిటిషన్ వేసింది. తిరిగి 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 మొత్తం నా కాడికి వచ్చింది అది. మళ్ళీ అసలు ఏంటి పరిస్థితి అని నేను ఎంక్వైరీ చేశాను వాళ్ళ గురించి బాగా. ముందు తెలుసుకోకుండా నేను ఎందుకు అమ్మాయి నిందించాలి? అమ్మాయి విడాకులు అడుగుతుందంటే తప్పంతా తనదే అని ఎందుకు అనుకోవాలి? ఆలోచన చేయాలి కదా. ఏదో ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఒక్కల వైపు తీర్పు తీరిస్తే నేను అవివేకం అవుతాను, అజ్ఞానం అవుతాను. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, నువ్వు 100 చెప్పు ఎవరి గురించి అన్నా, నేను నమ్మను, నేను పట్టించుకోను. ఆ తప్పు చేయడానికి, అలా మాట్లాడడానికి, అలా ఆ వ్యక్తి ప్రవర్తించడానికి తనకంటూ వ్యక్తిగత కారణాలు ఎన్నో ఉండొచ్చు, మనకు తెలియదు. పూర్తిగా తెలుసుకొనే మనం జడ్జి చేయాలి. అప్పుడు అడిగి ఆ విషయాన్ని నేను ఎంక్వైరీ పెట్టుకొని అందరినీ దానికి సంబంధించిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, సొంత అత్త అంట ప్రతిరోజు కొడుకుని పక్కలోనే పట్టుకుంటుందంట. వాడు ఆఫీస్కి పోయి రాగానే పెళ్ళం కాడని పోవటానికి లేదు. ఒక పాప పుట్టింది, పాపతో ఆడుకోవడానికి లేదు, తల్లి దగ్గరే ముచ్చట్లు చెప్పాలి, తల్లి దగ్గరే పడుకోవాలి, రాత్రుల్లో కూడా తల్లి దగ్గరే. అన్నయ్య చేసుకుంది నేనా మా అత్తయ్య? దానికి ఆన్సర్ చెప్పండి. మరి ఏదో తల్లికి కొడుక్కి తప్పు జరుగుతుందని కదా అక్కడ విషయం. ఆమెలో ఉన్న అసూయ, ఆమెలో ఉన్న ఈర్ష్య, ఆమెకు దక్కనటువంటి ఆనందము తన భర్త ద్వారా, తన కొడుకు ద్వారా తన కోడలు ఎందుకు అనుభవించాలి? ఒకలాంటి ద్వేషం. లూసిఫర్ బట్టిన దయ్యాల మొహాలు అలాంటి వ్యక్తులు. నీ సొంత అన్న ఆనందాన్ని నువ్వెందుకు జీర్ణించుకోలేకపోతున్నావు? నీ సొంత దైవజనుడి యొక్క ఆనందాన్ని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నావు? నీ సొంత భార్య యొక్క ఆనందాన్ని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నావు? నీ సొంత చెల్లెల యొక్క ఆనందాన్ని, అక్క యొక్క ఆనందాన్ని, కుటుంబ సభ్యుల యొక్క ఆనందాన్ని, ఆత్మీయ బిడ్డల యొక్క ఆనందాన్ని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నావు?
నీవే నష్టపోతావు. అందుకనే యోబు గ్రంథంలో ఒక మాట రాయబడతా ఉంది, దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. నీవే చచ్చిపోతావు లోపల లోపల లోపల. అందరు అంటారు, అంతకుముందు ఎట్టని చీర కట్టుంది ఏమో, ఇప్పుడు అబ్బో అంటే కట్టకూడదా? అమ్మా, నేను నా భార్య కట్టినట్టుగా మీరు కట్టకూడదా? కట్టకూడదా మీరు? అబ్బో ఒకప్పుడు బైబిల్ తీసుకుని వచ్చేవాళ్ళు, ఇప్పుడు బ్యాగ్ తెలుసుకొని లుక్కు తిరుగుతున్నాం. ఏందంటే అంత కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్, అసిడిటీ. అంటే నీవు మాత్రమే ఉండాలా? నువ్వు మాత్రమే బ్యాగులు వేసుకొని తిరగాల? వాళ్ళు సాటి మనుషులు కాదా? వాళ్ళకంటూ ఆశలు ఉండవా? వాళ్ళకంటూ కోరికలు ఉండవా? వాళ్ళకంటూ ఇష్టాలు ఉండవా? వాళ్ళు కూడా కొంచెం ఒక స్టెప్ ఎదగాలని వాంచుండటం తప్ప, వాళ్ళు కూడా పేదరికంలో నుంచి బయటకు రావడం తప్ప, వాళ్ళకు పరిశుద్ధత, పరిశుభ్రత అలాంటివి నేర్చుకోవడం తప్ప. ఏం మైండ్ అండి నీ మైండ్? ఏం మైండ్ నీ మైండ్? ఎలాంటి మానసిక రుగ్మత ఈ యొక్క అసూయ, మానసిక వ్యాధి అసూయ. వాక్యం మీద నువ్వు దృష్టి పెట్టలేవు. వాక్యం మీద దృష్టి పెట్టకుండా వచ్చిన వాళ్ళు నగల మీద, వాళ్ళు వేసుకునే బట్టల మీద, వాళ్ళు పోయేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క ఇదంతా ఏంటి? రోతంతా నీకు దేనికి? చెత్తంతా ఎందుకు పోగేసుకుంటున్నావు నువ్వు? ఇంకా నాన్న నువ్వు మారవా? 2025 సంవత్సరం అయిపోయింది. దానికి గుడ్ బై కాదు నువ్వు చెప్పాల్సింది. ఇలాంటి చెడ్డ అలవాట్లకు నువ్వు గుడ్ బై చెప్పు. ఇది నీలో ఉన్న ఒక కొరుకుడు కుష్టం లాంటిది. ఇది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. హల్లెలూయా. నీ బిడ్డలను ఎక్కి రాకుండా చేస్తుంది. నీ మనవరాళ్ళు ఎక్కి రాకుండా ఆరిపోవడానికి కారణం అవుతుంది అసూయ. చాలా ప్రమాదం అది. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 37 అధ్యాయము 11వ వచనం చదవండి. ఆదికాండం 37 అధ్యాయము 11వ వచనం. అతని సహోదరుడు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకు ఏందంట? సొంత అన్నదమ్ములే యోసేపు మీద అసూయ పడతా ఉన్నారు. కారణం ఏంటి? యోసేపుకు వచ్చే కళలు. కొంతమంది అంతే, ఆత్మీయకముగా ఎవరన్నా ముందున్నా అసూయ పడుతుంటారు. ఆత్మీయకముగా కొంచెం పరిచయం చేస్తే అసూయ పడతావు. ఆత్మీయంగా ఎవరన్నా పలహారం పెడతామంటే నువ్వు అసూయ పడతావు. ఆత్మీయంగా ఎవరికైనా దర్శనాలు వచ్చి అని చెప్తే నీకు అసూయ కలిగిద్ది. ఆత్మీయంగా ఎవరితోనన్నా దేవుడు మాట్లాడాడు అని చెప్తే అసూయ పడతావు. ఆత్మీయంగా ఎవరికైనా దేవుడు వాగ్దానాలు వస్తే అసూయ పడతావు నువ్వు. అరే, యోసేపుకి ఏమన్నా కావాలని పిచ్చి కర్రలు ఏమన్నా కన్నాడా? దేవుడిచ్చిన కర్రలను నీవెందుకు కోచుకోలేకపోతున్నావు? నీ సొంత తమ్ముడు కదా అంటే అన్నకే రావాలా కర్రలు, తమ్ముడికి రాకూడదా? చివరోడికి రావటానికి లేదా? చాలా తప్పండి. నేను ఇప్పుడు నాయకుడిగా, మీ యొక్క సేవకుడిగా, దైవజనుడిగా ఉండి నాకంటే ఎక్కువగా కృపలు మీలో ఉండటం తప్ప, నాకంటే ఎక్కువగా వాక్య పరిజ్ఞానం మీలో ఉండటం ఏమైనా తప్ప? ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు? హల్లెలూయా, హల్లెలూయా. ఏమో నాకంటే ఎక్కువ వాగ్దానాలు మీకు రావచ్చేమో, చెప్పలేం మనం. నాతో దేవుడు మాట్లాడకపోవచ్చేమో. ఉదాహరణ, సమూయేలు గారి కాలంలో ఏలీతో దేవుడు మాట్లాడలా, కానీ ఏలీ పరిచారకుడితో దేవుడు మాట్లాడాడు. ఏలీ ఏమన్నా అసూయపడ్డా? బుద్ధి లేనివాడా, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నాతో మాట్లాడకుండా దేవుడు నీతో మాట్లాడతాడా? పిచ్చి మాటలు మానుకో అన్నాడా? నిజమైన ఆత్మీయులు ఇంకొకరి ఆత్మీయ ఎదుగుదలను చూసి ఎంకరేజ్ చేయాలి, సంతోషపడాలి, ప్రార్థన చేయాలి, ప్రోత్సహించాలి, బలపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అసూయ పడకూడదు. వెనక్కిపోతావు నీవు. అసూయ ఆధ్యాత్మిక రివర్స్ గేర్. అది
అసూయ అంటే ఏమనుకున్నావు? నువ్వు ఆధ్యాత్మిక సంబంధమైన రివర్స్ గేరు నీలో ఉన్నట్టే. అంటే ముందుకు పోకుండా వెనక్కి పోతా ఉంటావు, అంతే. వెనక్కి పోతుంటావు అసూయ నీలో ఉంటే. కాబట్టి యోసేపు యొక్క ఆత్మీయతను కూడా చూసి సొంత అన్నదమ్ములు ఓర్చుకోలేకపోతా ఉన్నారు. చూడండి, కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. వారు తమ దండుపాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడిరి. ఎవరు ఎందు పడ్డారు? ఈ మోషే అహరోను ఎవరు చెప్పండి? ఈ మోషే అహరోను ఇశ్రాయేలు ప్రజలకు ఏమవుతారు? ఒకడేమో నాయకుడు, ఇంకొకరేమో దైవజనుడు. వాళ్ళు ఏందైనా అసూయపడాల్సింది? వాళ్ళు ఏందైనా అసూయపడాల్సింది? హల్లెలూయా, హల్లెలూయా. వారి ఏందైనా అసూయపడాల్సింది? అంటే నిన్ను నడిపించే నాయకుని పట్లన నువ్వు అసూయపడాల్సింది? నువ్వేనా నాయకుడివి, మేము నాయకులము కాదా, మేము నడిపించలేమా అంటే దేవుని దగ్గరికి వెళ్ళి అడుక్కో, తప్పేముంది? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, ప్రభువా మోషే మాత్రమే కాదు నన్ను కూడా నాయకుడిగా ఎన్నుకో, అడుగు, ప్రార్థన చేయి. గుర్తుపెట్టుకోండి, రోమపత్రికలో ఒక మాట వ్రాయబడతా ఉంది. ఒకసారి చూడండి, పరిశుద్ధ గ్రంథములో మీరు చాలా నేర్చుకోవాలి. అనేక సత్యాలు ప్రభు మనకి నేర్పిస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. అందుకనే రోమపత్రిక 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగిన తప్ప. అండర్లైన్ చేసుకోండి, దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అధికారమైనా మోషే నాయకుడయ్యాడో దేవుని వలన ఇవ్వబడిన అధికారము. అహరోను దైవజనుడిగా ప్రతిష్ఠించబడ్డాడా, దేవుని ద్వారా ఇవ్వబడిన అధికారము. లేవీయులు పరిచారకులుగా సంఘములో దేవుని మందిరంలో నియమించబడ్డారా, దేవుని ద్వారా ఇవ్వబడిన అధికారము. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా సౌలు ఎన్నుకొనబడ్డాడా, దేవుని ద్వారా ఇవ్వబడిన అధికారము. హల్లెలూయా. సంఘములో కూడా అంతే. సంఘములో నువ్వు ఏ పని చేసినా అది దైవజనుడు నీకు చెప్పటం వల్ల కలగట్లేదు, దేవుడు పరలోకము నుంచి నీకు ఇవ్వబడిన అనుగ్రహముగా నువ్వు గుర్తించాలి. హల్లెలూయా. ఏది చేసినా సరే నీకు అనుగ్రహం కావాలంటే అడుక్కో, తప్పలేదు. అనుగ్రహాన్ని పోగొట్టుకున్నావా, అడుక్కో, తప్పలేదు. అనుగ్రహం కావాలని కోరుకుంటున్నావా, అధికారం కావాలని కోరుకుంటున్నావా, అడుక్కో, తప్పలేదు. దేవుడు అడుగుడు మీకు ఇవ్వబడును చెప్పాడు ఆయన. హల్లెలూయా. కానీ అసూయ పడటం నీకు క్షేమము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అసూయ, దైవజనుడైన అహరోను మీద అసూయ పడిన వాళ్ళు కుష్టి వ్యాధులైపోయారు. మోషే మీద అసూయ పడిన వాళ్ళు కుష్టి వ్యాధులైపోయారు. ఇద్దరి మీద అసూయ పడిన కోరాహు కుమారులు అభిరాము, దాతాను కుటుంబీకులు భూమి లోపల మృంగబడ్డారు, బ్రతికుండగానే చచ్చిపోయారు. అసూయ మంచిది కాదమ్మా. మా గురించి చెప్పట్లేదు, ఎవరి గురించి వద్దు. హార్ట్ఫుల్గా దీవించు. ఎన్నడూ నేనంటే గిట్టని బద్ధ శత్రువైనా పేద స్థితిలో ఉంటే, బాగు నష్టపోతా ఉంటే వాళ్ళ ఇంటి మీదకి పోయేటప్పుడు హార్ట్ఫుల్గా ప్రార్థన చేస్తాను నేను. హల్లెలూయా. హార్ట్ఫుల్గా ప్రార్థన చేస్తా. ప్రభువా వీళ్ళు ఏంది ఇలాగే ఉండిపోయారు, అది ఏ కులమైన కావచ్చు, ఎక్కడో లేని సరే, నీవు దీవించు, నీవు ఆశీర్వదించు, నువ్వు సంతోషపడు. ఒక బట్ట కడితే ఓర్చుకోలేవు, పువ్వు పెడితే ఓర్చుకోలేవు, షూ వేస్తే ఓర్చుకోలేవు, కళ్ళజోడు పెడితే ఓర్చుకోలేవు, బైక్ కొంటే ఓర్చుకోలేము, కారు కొంటే ఓర్చుకోలేము,
నీకంటే ఇతరులు పైకి రాకూడదా? ఏమన్నా నీకేమన్నా బానిసలా వాళ్ళు? ఆ కొలపలు నీకేమన్నా బానిసలా? ఆ వ్యక్తులు ఏమన్నా నీకేమన్నా బానిసలా? మీరే పైన ఉండాలని ఏమన్నా చట్టపరమైన రూల్ ఏమన్నా ఉందా? పూర్వం ఏమన్నా అగ్రిమెంట్ చేసుకున్నారా? యేసు కృప ప్రతి ఒక్కరిని పైకి తీస్తుంది. హల్లెలూయా. 1వ సమూయేలు గ్రంథంలో రాయబడతా ఉంది, పెంట కుప్ప నుండి దీనులను ఆయన పైకి లేవనెత్తువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలి ఆయన ఉద్దేశం. ప్రతి ఒక్కరు రక్షించబడాలి ఆయన యొక్క ఉద్దేశం. నీవెందుకండి గ్యాస్ ట్రబుల్ చేత బాధపడతావు? అసిడిటీ చేత ఎందుకు బాధపడతావు? రాత్రంతా కడుపులో ఎందుకు గ్యాస్ ట్రబుల్ చేత తిప్పుకుంటా ఉంటావు? దానివల్ల నష్టం నీకే. ఈ 2026 సంవత్సరం మొదటి ఆదివారమున నువ్వు తీసివేసుకోవాలి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషులే కదా. వారు కారా? నేను ఆత్మీయురాలను, నేను ఆత్మీయుడు. అసూయ ఉంటే నువ్వు ఆత్మీయుడు కాదంట. వాక్యంలో ఉంది, ఏముంది? అసూయ నీలో ఉంటే నీవు శరీర సంబంధమైన మనుష్యువే. ఒక అమ్మాయి చెబుతా ఉంది, జడేసుకోవడానికి లేదంట, పూలు పెట్టుకోవడానికి లేదంట, మంచి చీర కట్టుకోవడానికి లేదంట. అత్త కాదు, సొంత భర్తే. ఏందమ్మో, ఏందో మంచి చీర కట్టావు ఈరోజు, ఎవరి కోసం? ఎందుకురా నీకు ఎదవ, నీకెందుకురా పెళ్ళం? నీ కుటుంబాన్ని నిలబెట్టి వారసుని కన్నా నీ సొంత పెళ్ళం యొక్క బాగోగులను చూసి ఓర్చుకోలేని అసూయ దుష్టుడివు నువ్వు. నీకెందుకు పెళ్ళం? నీకెందుకు అసలు పెళ్ళి? యవనస్తులారా, చచ్చిన మీ నోట ఆ మాట రాకూడదు. నీ భార్యని ఇంక ఎంకరేజ్ చేయి. అమ్మా, నువ్వు మంచి బట్టలు వేసుకో, ఉన్న దాంట్లోనే శుభ్రంగా ఉండు, అందంగా ఉండు. అది నువ్వు చెప్పాలే తప్ప బట్ట కట్టుకుంటే అసూయపడి, తూకుంటే అసూయపడి, పూలు పెడితే అసూయపడి, నీట్గా శుభ్రమైతే అసూయపడి, ఎవరి కోసం? నువ్వు మగాడువి కాదైంది, ఇంకొకరి కోసం ఆమె రెడీ అవ్వడానికి. అలాంటి మానసిక రోగం ఈరోజు నువ్వు వదిలిపెట్టిపోవాలి. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరం ఎంట్రన్స్లో నువ్వు ఈరోజు దాన్ని పాతి పెట్టి బల్లారాధన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాతి పెట్టి బల్లారాధన చేయాలి. అసూయ, అందుకనే అసూయ నీలో ఉంటే నువ్వు శరీర సంబంధమైన మనిషివి. అందుకనే గలతీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదవండి ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు. ఏందంట? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? శరీర కార్యాలు. ఇవన్నీ శరీర సంబంధమైన పాప కార్యాలు. ఇవన్నీ అసూయ కూడా ఒక రహస్య పాపము లాంటిదే. పరీక్షించుకోవాలి, రోజు పరీక్షించుకోవాలి, ప్రతిరోజు పరీక్షించుకోవాలి. నువ్వు వచ్చినప్పుడల్లా ప్రార్థనలు పరీక్షించుకోవాలి. ఇంకొక మనిషి నీ దగ్గరకు రాగానే పరీక్షించుకోవాలి. ఆ మనిషిని చూడగానే హ్యాపీగా ఉందా? ముఖం నల్లగా పోయిందా? నీకు ముఖం నల్లగా పోయిందా? అసూయ నీలో ఉన్నట్టే. ఇంకంతే. నీవు రహస్య పాపములు కొనసాగుతున్నావు. వ్యభిచారం ఎంత ఈక్వల్ పాపముగా పరిగణించబడుతుందో ఈ ఈక్వల్ టు అసూయ. రెండు సమానమే.
కాబట్టి అసూయ అంత ప్రమాదం. చూడండి, ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. కొందరు అసూయ చేతను, కొందరు అసూయ చేతను, బుద్ధి చేతను, కలహ బుద్ధి చేతను, కొందరు మంచి బుద్ధి చేతను ఆ క్రీస్తును ప్రకటించుచున్నారు. వాక్యం చెప్పే దాంట్లో కూడా అసూయ అంటండి కొంతమందికి. ఏందంట, విజయ్ కుమార్ పాస్టర్ గారు లైటింగ్ వేసారు కాబట్టి మేము కూడా లైటింగ్ వేయాలి. పని ఎందుకు, మామూలుగా వేసుకో, కిస్మిస్ కాబట్టి నువ్వు కూడా వేసుకో, తప్పేముంది దాంట్లో. గందరగోళంగా మైకులు పెట్టి గందరగోళం చేసినంత మాత్రాన, ఇతరులకు ఇబ్బంది కలిగించినంత మాత్రాన సంఘాలు కట్టబడవు. హల్లెలూయా. అది నీ స్వయం తృప్తే. అలాగ మనం చేయకూడదు. వాక్యం చెప్పడం, సేవ చేయటంలో కూడా అసూయ చేత వాళ్ళు క్రీస్తును ప్రకటిస్తున్నారంట. కాబట్టి అసూయ అనేది చాలా చాలా ప్రమాదకరమైంది. చివరిగా రోమపత్రిక 1వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. రోమపత్రిక 1వ అధ్యాయం 29. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, సమస్తమైన దుష్టత్వము చేతను, లోపము చేతను, లోపము చేతను, చేతను, ఈర్ష్య చేతను నిండుకున్న వారై మత్సరము, హత్య, కలహము. ఎవరండి వీళ్ళు? రోమపత్రికలు ఎవరు? వీళ్ళు ఏమన్నారు చెప్పాలి. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు. చూడండి, రోమపత్రిక కొంచెం పైన మనం చదివినట్లయితే, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది ఎవరంటే వీళ్ళు వారి మనసులో దేవునికి చోటియనోళ్ళని భ్రష్టులు అని వాక్యములో ఉంది. ఎవరు చెప్పండి అమ్మా? చూడాలి నాకెళ్ళి. నేను చాలా భారంతో చెప్తున్నాను, మీరు ఆటలు ఆడుకుంటే నష్టపోతారు దేవుని సన్నిధిలో. జాగ్రత్తగా వినాలి వాక్యం. ఏమన్నాడు? భ్రష్టులంట వీళ్ళు. భ్రష్టులైనటువంటి వీళ్ళు సమస్తమైన ఈర్ష్య చేత నిండుకుంటారంట. నువ్వు దీన్ని మానుకోవాలి. నువ్వు భ్రష్టమైనటువంటి వ్యక్తి అయితేనే నీలో ఈర్ష్యం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంక నువ్వెవరిని పైకి రానివంతే, ఎవరిని నువ్వు పైకి రానివ్వమంతే. హల్లెలూయా. నిన్ను కఠినమైన వ్యక్తిగా మారుస్తుంది, భ్రష్టురాలుగా మారుస్తుంది, శరీర సంబంధమైన వ్యక్తిగా నిన్ను అది మార్చేస్తుంది. నీలో కఠినత్వం పెరిగిపోతుంది, ప్రేమ వాటికి తావు నీలో ఉండదు. అందుకనే ఈ యొక్క ఈర్ష్యను, అసూయను నువ్వు తీసేసుకోవాలి. ఇక 2వ పాయింట్లోకి నేను వస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. యేసు 2వ అతి పెద్ద రుగ్మత ఇది. ఏంటంటే ఇతరుల మీద ఆధారపడటం. నువ్వు తీసేసుకోవాలి ఇవి. నేను చాలా విషయాలు చెప్పాలనుకొని వచ్చాను, కానీ ఎంతవరకు అవసరం ఇప్పుడు చెప్తాను. కానీ దీన్ని అయితే నేను వదిలిపెట్టను. మీరు బాగుపడాలంతే. హల్లెలూయా. మనము బాగుపడకపోవడానికి కారణాలు ఏంటో నేను చెప్తున్నాను. ఈర్ష్యం ఉంటే బాగుపడవు, అసూయ ఉంటే బాగుపడవు. 2వది ఇతరుల మీద ఆధారపడే మనస్తత్వం ఉంటే నువ్వు ఎప్పటికీ బాగుపడవు. చాలామంది ఇదే మాటలు. మీకేమయ్యా, మీ నాన్న వెనకుండి నెడుతున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు. నీకేమయ్యా, మీ అన్న, నీకేమయ్యా అల్ల వాళ్ళు. మరి నాకెవరున్నారు? అరే దద్దమ్మ, ఎవరు కావాలి నీకు? ఎవరు కావాలి నీకు? మీరు కొంచెం హెల్ప్ చేస్తే నేను ఎందుకు చేయాలి నీకు హెల్ప్? నేనెందుకు చేయాలి హెల్ప్ నీకు? ఆధారపడటం మానేది. ఎవరు ఏదో ఇవ్వాలని, ఎవరు ఏదో చేయాలని, ఎవరో నిన్ను ఆదుకోవాలని, ఎవరో నీకు డబ్బు సహాయం చేయాలని, ఎవరో నీకు ఉద్యోగం ఇవ్వాలని, ఎవరో నీకు ఇల్లు కట్టాలని, ఎవరో నీకు పుషింగ్ ఇవ్వాలని, ఎవరో నీ చేపెట్టుకుని నడపాలని, ఎవరో ఎవరో ఎవరో. మరి నీవేంది? అసలు నీకెందుకు అలాంటి రుగ్మత? నీకెందుకు అలాంటి వ్యర్థమైనటువంటి ఆలోచన? ఇతరుల మీద ఆధారపడటం. ప్రియమైన దేవుని బిడ్డ, ఇలాంటి మనస్తత్వం నీలో ఉంటే నీ సామర్థ్యాన్ని నువ్వు అసలు పట్టించుకో.
నీకు ఇవ్వబడిన కృపల విలువ నీవు గుర్తించలేవు. నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి అనుబంధం యొక్క ఆ యొక్క విలువను నువ్వు గుర్తించలేవు. ఆయన ఎంత శక్తిమంతుడో కూడా నువ్వు మర్చిపోతావు. నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళు సహాయం చేయలేదు, వీళ్ళు సహాయం చేయలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు. ఇదంతా కూడా అసలు మంచిది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకోండి. నేను ఒక మాట జాగ్రత్తగా ఆలోచన చేయండి. వీడు 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గరే ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? కోనేటి దగ్గర ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ కోనేటి దగ్గర ఉన్నటువంటి వాడు, ఆ కోనేటికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటో ప్రత్యేకత? దేవుని దూత వస్తుంది, నీళ్లు కదిలిస్తుంది. నీళ్లు కదిలించినప్పుడు ఫస్ట్ ఎవరైతే నీళ్ళలో పడతారో, తూగుతారో, వాళ్ళు ఎట్టి వ్యాధి కలిగిన వాళ్ళైనా బాగుపడతారు. ఎట్లాంటి వాళ్ళైనా బాగుపడతారు. అయితే వీడు దూకాలని ఎప్పుడు పోయాడు? 38 సంవత్సరాల క్రితం పోయాడు. ఎంతసేపు దూకాలి? ఆయన వాడు ఎక్కడున్నాడంట? కోనేటు యొద్ద పడి ఉండెను. నాకు విపరీతమైన కోపం వచ్చింది. నేను యేసుప్రభు అయినట్టయితే మామూలుగా ఉండేది కాదు వాడేవారు. నేనైతే ప్రభులాగా సహనం నాకు లేదు. మామూలుగా ఉండదు వాడేవారు. బాగా అంత ఇనప కడ్డీ తీసుకొని ఎర్రగా కాల్చి దూకుతావా లేదా బుద్ధి లేనాడని చెప్పి చేసేవాడిని. మీరు అనుకున్నారు వాడిని చూసి అంత కోపం వచ్చిందే. నువ్వు అలాగే ఉన్నావు. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నావు. ఎన్ని సంవత్సరాల నుంచి అవకాశము ముందు ఎదురు చూస్తున్నా, బాగుపడే తరుణాలు నీకు కనబడుతున్నా, నీవు నీ స్థితిని మార్చుకునే ఆ యొక్క తరుణములు ప్రభువు నీకు తీసుకొస్తున్నప్పటికీ కూడా ఎన్నిసార్లు దూకకుండా, ప్రయాసపడకుండా, రిస్క్ తీసుకోకుండా, ఆలోచన చేయకుండా, ఎవరో వస్తారు, ఏదో జరిగిద్ది, అదృష్టం జరగబోతుంది అని భ్రమలో బ్రతుకుతా అక్కడ ఎందుకున్నావు? ఎందుకు అక్కడే ఉన్నావు? ఎందుకు ఇన్ని సంవత్సరాలు వ్యర్థంగా చేసుకున్నావు? ఎందుకు ఇన్ని సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నావు? వాడు అక్కడే పడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రభు ఆలోచన చేశాడు. పుట్టాడు, పెద్దోడయ్యాడు, యేసయ్య బాప్తిసం పొందాడు, సేవ స్టార్ట్ చేశాడు. అప్పుడు వచ్చాడు యేసయ్య. అప్పుడు దాకా ఆడే ఉన్నాడు. యేసు ప్రభు చనిపోయిన నాటికి ఆయన వయసు ఎంతమ్మా? 33. ఈడికి ఎంత వయసు? అందుకే అంటాను, సీనియరిటీ కాదు కావాల్సింది. ఏం కావాలి? అది కావాలి. నేను మందిరానికి రాబట్టి అప్పుడు నువ్వు కూడా ఇప్పుడు ఎంత పిల్లోడవయ్యా, ఏంటి ఉపయోగం? ఓకే, రైట్, కరెక్టే. నేను ఎంత పిల్లోడిని ఎంత అయ్యాను మళ్ళీ ముసలోడు కూడా కాబోతున్నాను. మరి నీ సంగతి ఏంది? నీవేంటి? నీకెన్ని దర్శనాలు వచ్చినాయి? ఏమి ప్రభు కోసం ఏమి సాధించావు? ఎంతమంది ఆత్మలను గెలవగలిగావు? ఏ మందిరం? ఒక్క మందిరం కట్టావా? ఒక ఊరు నువ్వు స్పాన్సర్ తీసుకొని అయ్యా ఇదిగో ఇది మా సొంతూరు అయ్యా, మా గ్రామంలో ప్రజలు నశించిపోతున్నారు, నేను ఒక్క అరసెంటు మొక్కెత్తానయ్యా, డబ్బులు లేవు, తీసుకొని ఒక చిన్న మందిరం వేయి, నా వంతు నేను సహాయం చేస్తా. ఏది? చాలా మంది ఉన్నారు అలాగా. 10 సంవత్సరాలండి మేము రాబట్టి మందిరానికి. ఓకే, 10 వరాలు ఉన్నాయి నీ కాడ. 10 వరములు సంపాదించుకున్నావా? అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. వాడు వచ్చాడు, యేసుప్రభువారు దగ్గరకు వచ్చి అంటున్నాడు, బాగు చేద్దామని. ఏరా ఏం కావాలి నీకు? అన్నా, ఓ స్వామి అన్నా, ఏం కావాలి అన్నాడు. అయ్యో నేను బాగుపడదామని ఉందలే కానీ ఎవరు ఆపారు? వెనక్కి జుట్టు పెట్టుకొని లాగారా? కాదు, నన్ను కోనేట్లోకి దించడానికి. ఇంకొకరు దించేదేనా నిన్ను? అక్కడే ఉన్నావుగా, నిన్ను ఇంకొకరు దించేదేంటి? ఇంకొకరు నెట్టేదేంటి? ఇంకొకరు పైకి తీసేదేంటి?
హల్లెలూయా. నిన్ను ఎవరైతే పైకి తీయాలనుకున్నారో అతను ఒక మనిషే. ఎవరైతే నిన్ను పైకి తీయాలని ఆశపడుతున్నావో అతను కూడా ఒక మనిషే. అతనికి ఉన్న అవయవాలు నీకు కూడా ఉన్నాయి. అతనుకున్న ఆలోచన విధానం నీకు ఉంది. నువ్వెందుకు అతనెవరో అనుకుంటున్నావు? వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరుల మీద ఆధారపడితే, నేను ఇందాక చెప్పాను, నీ యొక్క సామర్థ్యాన్ని నువ్వు తక్కువగా అంచనా వేసుకుంటావు. నీకు ఆలోచన శక్తి ఉంది, అది నీకు అర్థం కాదు. నీలో టాలెంట్స్ ఉన్నాయి, అవి నీకు అర్థం కాదు. నీకు కృపలు ఉన్నాయి, అవి నీకు అర్థం కాదు. నీకు వరాలు ఉన్నాయి, అవి నీకు అర్థం కాదు. నువ్వు ప్రార్థన పరుడవు, ప్రార్థన పరురాలవు, అది నీకు అర్థం కాదు. దేవునికి నీకు దగ్గర సంబంధం ఉంది, అది నీకు అర్థం కాదు. దేవుని వాక్యం యొక్క వాగ్దానాలు ఉన్నాయి, అవి నీకు అర్థం కాదు. ఎందుకంటే నీవు ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడుతున్నావు. అసలు వాళ్ళు ఇంత కూరగడేరు, ఎందుకు వేయాలి నీకు? క్వశ్చన్ చేసుకో. నువ్వు బాగుపడాలనుకుంటే వాళ్ళు నాకెందుకు చేయాలి అనుకో, బాగుపడతావు. వాళ్ళు నాకేమీ లేదు అనుకో, బాగుపడవు. అసలు వాళ్ళు ఎవరండి? నీవు అసలు ఎందుకు వేయాలి? ఆలోచన చేసుకోను. నాకు కరుణ ఎందుకు డబ్బులు ఇవ్వాలి అట్లా అనుకో. కరుణ ఎందుకు ఇస్తాడో ఈడో, నేను బాగుపడినాక నాకెందుకు ఇవ్వాలండి? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకుంది, వాళ్ళ లైఫ్ వాళ్ళకుంది. ఈ ప్రపంచంలో ఎవరి బాధలు వాళ్ళకుంది. వాళ్ళ బాధలను మానేసి నా బాధలు తీర్చాలని నేను ఎందుకు అనుకోవాలి? హల్లెలూయా, హల్లెలూయా. స్పోర్టివ్గా తీసుకో. ఈరోజు ఛాలెంజ్గా తీసుకో. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ముగిస్తా ఉన్నాను. ఎంతమందికి అర్థమవుతుంది నా యొక్క హృదయ వేదన నాకు తెలియదు, కానీ మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఎవరి మీద ఏ విషయంలో ఆధారపడటం మానేసే. పూర్తిగా ఎవరి మీద ఆధారపడద్దు. నీకంటే లోన్ వచ్చింది అంటే లోన్ ఇచ్చి ఆయనకి ఏమన్నా రక్త సంబంధం ఉందా? నువ్వు కూడా ట్రై చేయి, నువ్వు కూడా ట్రై చేయండి. నువ్వు కూడా తెచ్చుకో, నువ్వు కూడా మెయింటైన్ చేసుకో. నువ్వు అంటే లోన్ ఇచ్చారు అందుకే నువ్వు ఆటో తెచ్చుకున్నావు, రోజుకి 2000 3000 సంపాదిస్తున్నావు, నీకేమలయ్యా బాధ మోజేస్తా? ఏనా సచ్చు మాటలు. నువ్వు కూడా తెచ్చుకో లోను, నువ్వు కూడా సంపాదించుకో. 2000 సంపాదిస్తే 3000 సంపాదించుకో. 1 గంట అదనంగా ప్రయాసపడు, 1 గంట అదనంగా కష్టపడు. సోమరి మాటలు, అసమర్థమైన మాటలు. అసలు నేను గనక అయితేనా ఉన్నదేది చెయ్యి, ఇప్పుడు ఉన్నదే చెయ్యి. అది హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు వాళ్ళ ఇల్లు ఎంత బాగుందో. ఎందుకు ఉండదమ్మా? ఇల్లు ఏమో కాస్తుందా? ఉన్నది బాగా చెయ్యి. ఉన్నావుగా, పూరిల్లో ఉందిగా నీకు, దాన్ని నీటికి చెయ్యి, దాన్ని శుభ్రంగా చేసుకో. ఆ ఉన్నదాని విలువ నీకు తెలియదు ఇతరుల మీద ఆధారపడితే. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయ ఈర్ష్య తీసేసుకో ఈరోజు. హల్లెలూయా. రెండోది, ఇతరుల మీద ఆధారపడే తత్వాన్ని తీసేసుకో. వాడు అంటున్నాడు, ఎరా బాగుపడతావంటే, బాగుపడాలని ఉందలే కానీ నన్ను కోనేట్లోకి ఎవరు తీస్తారు? నేనైతే లోపలికి దండకుండా వెనక్కి దన్నేవండి. ఏమనేవండి? లోపలికి కోనేట్లో దన్నకుండా పోరా నీళ్ళు అంటాడు. బాగుపడ్డ వేస్ట్, అనవసరం మీ ఇంటికే పోయి మంచంలో పడే చెప్పి సో ఈడిదంతా అడిపోయి ఆడబడేవాడే. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. పొద్దున వాళ్ళ అమ్మ ఉండి వెస్లీ లేచాడో లేదో అన్నం వాడు తినడం అండి అన్నం అంటుంది. తినకపోతే మానుకొని అన్నా నేను, తినకపోతే మానుకొని. ఆకలి తెలియాలి వాడికి. ఏం తెలియాలి? ఈరోజు బాగా ఆకలి తెలిస్తే రేపు పెందలా లేచి తినాలనిపించింది. లేకపోతే రేపు అంటాడు, మమ్మీ నువ్వు ఫోన్ చేయకపోతే అందుకే ఈరోజు లేవలేదు అంటాడు. అంటే ఆధారం ఎవరి మీద వచ్చింది? అక్కడ తప్పని నేను అంటలేదు, ప్రేమే కావచ్చు, కానీ నా మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. హల్లెలూయా. అస్సలు ఏ విషయంలో ఆధారపడద్దు. హల్లెలూయా. ఆ రోజు నాకు ఎవరు ఏ హెల్ప్ చేయకపోవడమే ఈరోజు నాకు మేలు జరిగిందని నమ్ముతున్నాను అంతే. హల్లెలూయా. నేనే ఆలోచన చేసుకుంటా ఉన్నాను.
స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులను చదువుతాను, ఆ మనుషుల యొక్క వాళ్ళ యొక్క రుగ్మతలు చదువుతాను, వాళ్ళని ఎలాగ బాగు చేయాలని ఆలోచన చేస్తాను. దేవుడు నాకు ఇదిగో ఈ మాటలు చెప్పి అంటాడు. అలాగ నా ఆలోచన పదును పెట్టుకుంటాను, ఆలోచన చేస్తాను. ఇది చేస్తే ఎలా ఉంటుంది, అది చేస్తే ఎలా ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఎవరో ఏదో నీకు నేర్పిస్తే కాదు, నువ్వే నేర్చుకోవాలి. హల్లెలూయా. నేర్పించే వాళ్ళు ఉన్నప్పుడన్నా నేర్చుకోవాలి, లేదా నీ అంతట నువ్వన్నా నేర్చుకోవాలి. కానీ నాకు ఎవరు నేర్పించేవాళ్ళు లేరనే అసమర్థమైన మాటలైతే నీవు మాట్లాడొద్దు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున అసూయ తీసేసుకుంటావా, నువ్వు బాగుపడతావు. ఈర్ష్య తీసేసుకుంటావా, బాగుపడతావు. ఇతరుల మీద ఆధారపడటం మానేస్తావా, ఖచ్చితంగా బాగుపడతావు. దేవుడి మాటలు దీవించుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.